అని నీ వైపు తిప్పలేకపోతున్నాను. సెలబ్రేట్లు బలంగా జరుపుకుంటున్నాం అని నాకు చాలా చాలా ఇది అనిపించింది. అందరూ అంగు ఆర్భాటంతో ఉంటారే, నాకు అలా అనిపించదు. నేను ఒకటే అనుకుంటాను, ఎందుకంటే నా దుఃఖ దినములు తెలుసు, కష్టాలు కన్నీరు అన్నీ తెలుసు కాబట్టి ఈ లోక సరంగెట్టుంటే నా యేసయ్య ఇంకెన్నో బాధలు పడ్డాడని నేను ఒకటి అనుకుంటాను. నా యేసయ్య నా జీవితంలో ఎప్పుడో పుట్టేవయ్యా, నా జీవితంలో ప్రతిరోజు క్రిస్టమస్ ఆరాధనే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ శ్రమ కాలంలో చూడండి, ఏడ్చుకుంటూ పాటలు పాడేవారు ఉంటారు. ఆ 4 రోజులే, తర్వాత ఉండదు. ఆ 4 రోజులే మళ్ళీ ఆరాధనలు ఉండవు. ఎస్ఐని ఎంతకాలం మరలా 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 సిలువుకు కొట్టడానికి చూస్తున్నారు. హల్లెలూయా. దయచేసి గమనించండి, యేసయ్య మన కోసం పుట్టేది, మన పాప భారం మోయటానికి. ఇకనైనా ఆయన వైపు తిప్పబడటానికి మీ హృదయాన్ని తిప్పండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే చెప్పాను కదా, ఎప్పుడైతే ఈ లోకంలో ఒక వ్యక్తి పుడితేనే అంత సెలబ్రేట్. అందుకే ఆ రాజు పుడుచున్నందుకు ప్రపంచం దేశమంతా కూడా బహు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజంగా ఈ ఉదయ కాలంలో మా సహోదరి ఒక ఆమె డెలివరీ అయింది. నాకు ఎప్పటి నుండో చెప్తుంది ప్రార్థన చేయమని. నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నీ ఆశ తప్పక తీరుస్తున్నాడన్న. నిజమంటే నా ఆశ తీరితే నేను గొప్ప సాక్షిగా ఉంటాను, దేవునికి అర్పించబడేవారుగా ఉండు అని పొద్దున్నే 9 గంటలుగా ప్రార్థన చేశాను. మళ్ళా ఆపరేషన్కి వెళ్ళే ముందు మళ్ళా దేవుడు చిక్కగా ఆ బిడ్డని ఎత్తుకొచ్చినట్లుగా నాకు కనబడి నేను ఒకటే అన్నా, సంతోషంగా రాబోతున్నావు, ఊహించలేని బహుమానం దేవుడు నువ్వు ఆశపడినట్లుగా ఇస్తున్నారు కాబట్టి నేను ఊహించలేని గిఫ్ట్ నాకు ఇవ్వన్నా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక అరగంట కల్లా ఆ గిఫ్ట్ రానే వచ్చింది. హల్లెలూయా. మరలా ఫోన్ చేస్తే ఆమె అడిగింది, నాకు ఫస్ట్ పాప, మరలా నాకు బాబు కావాలంది. ఎస్ఐ నాకు బాబునేస్తావని నమ్ముచున్నా. నువ్వేం భయపడద్దు, దేవుడు నీకు బాబును బహుమానం ఇస్తున్నాడే, మళ్ళీ అరగంట తర్వాత చేస్తానే అన్నాను. అరగంట తర్వాత చేస్తే నేను అడిగినట్లుగా నా దేవుడి కార్యాన్ని జరిగించాడు. గట్టిగా హల్లెలూయా. అడిగితే ఇచ్చే దేవుడు, ఎదిగితే దొరికే దేవుడు. అవిశ్వాసంతో కాదు, విశ్వాసంతో నువ్వెప్పుడైతే అడుగుతావో నా దేవుని మహిమ చూసుదురుగా. ఆమేన్. సమస్తాన్ని తెలియపరచగల దేవుడు అండి, ఇడిచిపెట్టే దేవుడు కాదు. నేను ఒక్కొక్కసారి ఆ దేవుడు దర్శనం చూపించిన నేను అవిశ్వాసంతో ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటాను, ఎస్ఐ ఇది నిజమేనా అని అడుగుతాను. హల్లెలూయా. మళ్ళా నేను అనవసరంగా అలా అడిగానే అనిపించింది. నేను పెద్దపల్లి విసులో కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఆ 4 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు ఆ బిడ్డని సగం వరకే చూపించాను. అప్పుడు నేను అలా కదయ్యా, నా డౌట్ తేలాలంటే కింద కూడా చూపించేయ్యా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నాకు కింద నుండి పైకి కనబడలేసే. నాకు ఇప్పటికీ ఆ మాట తెలుసుకుంటే చాలా దుఃఖం వచ్చింది. అప్పుడప్పుడే దేవుడు ఎలా చూపించాను. నేను వెళ్ళేటప్పుడు ఒకటే మాటనా, నాన్న వచ్చేటప్పుడు నీకు తమ్ముడిని తీసుకొస్తానా. మా పిల్ల అంటుంది కదా, నువ్వు అలాగే అంటోలే నాకు తెలిసి. యేసయ్య గారు మాట ఇచ్చి తప్పుకునే దేవుడు కాదండి. ఆయన దర్శనం సున్నైన పొన్నైన కొట్టివేయబడేది కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసంతో నా యేసయ్యని అడుగు, ఆయన ఇచ్చే దర్శనాన్ని నువ్వు పొందుకుందురుగా. నువ్వు కోట్లాస్తి పెట్టి కొన్న ఆ ప్రేమ దర్శనాన్ని చూడలేవు. నీ హృదయాన్ని బట్టి, నీ క్రియని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు నిలబడిన కాడే సమస్తం నా దేవుడు నీకు చూపించుదురుగా. ఆమేన్. కొట్టుకాడికెళ్ళో ఎక్కడికెళ్ళో కొనుక్కొచ్చుకుంటే వచ్చేది కాదు దర్శనం. రెప్పపాటున నీవు నిలబడే స్థలంలోనే నీ హృదయంలో ఉన్న ప్రతి డాగు మచ్చలు తీసివేసి
హృదయపూర్వకంగా నా దేవునికి అర్పించుకుంటే ఆ క్షణమే ముఖామికిలైన దర్శనం నా దేవుడిని ఎదుట ఉంచుదురుగాక. ఎంతమంది కోరుకుంటున్నారు? దయచేసి ఈరోజు ఈ వాక్యం విన్న బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా నిజమే ప్రభా, నూతన క్రిస్టమస్ ఆరాధన నా జీవితం ఈరోజే జరగాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజే కలగాలి నా జీవితంలో. ఈ రోజు నుండి ఈ ప్రాణం ఉన్నంత వరకే మా జీవితంలో ప్రతిరోజు క్రిస్టమస్ ఆరాధన కలుగును గాక. ఈ కొద్ది మాటలు నా ప్రభు దీవించబడుదురు గాక. ప్రార్థన చేసుకున్నంతగా వచ్చినట్లయితే మిగిలి పరిశుద్ధుడా, మోహనతుడా, ప్రేమ కలిగిన దేవా, దయగల రక్షకుడా, నీకు వందనాలు. కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడారు బాబు. అయా, ఈ నూతన క్రిస్టమస్, ఈ సెలబ్రేట్ ఈ రోజు నుండి ఈ నెల వరకు మాత్రమే కంటిన్యూ చేస్తాం కాదు, ఈ బొద్దులో ఈ ప్రాణం ఉన్నంత వరకే నిజమైన క్రిస్టమస్ ఆరాధన మా జీవితంలో కలుగును గాక. మాకున్న క్రియలు మేము విడిచిపెట్టుకుందరు గాక. మా చెడ్డ తలంతో, మా చెడ్డ ఆలోచనలు, మా చెడ్డ హృదయము, మా చెడ్డ చూపులు, మా చెడ్డ నడవడికి అయా సమస్తము ఈ రోజు నుండి మేము విడిచిపెట్టుబడును గాక. కార్యములు జరుగును గాక. అయా ఇదిగో ప్రభా, సినిమాలు, సీరియలు, సెల్లపోనికి బానిస సమస్తము నజరేయుడైన యేసు నామములో విడుదల నమ్మకమైన క్రైస్తవులుగా, నమ్మకమైన ఒక క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా, నమ్మకమైన సేవకుడుగా, సేవకురాలుగా అయా ఈ ప్రపంచంలో సాటి చెబుతూ నీ నామానికి మహిమ పొందుకుందురుగా. అటు భాగ్యాన్ని మాకు అనుగ్రహించి సాక్ష్యం ఎన్న మాటలు హృదయం అనే పలిక మీద రాయబడ్డ సాక్ష్యం నజరేయుడైన యేసు నామమున పేరిట అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు.